పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రపంచమంతటికి వెళ్ళి క్రీస్తు సువార్తను సకల జాతి జనులకు బోధించమని పలికిన క్రీస్తు యేసు వర ప్రసాదములు మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. వెళ్ళు, భారతదేశానికి వెళ్ళు, భారతదేశాన్ని మండించు, సువార్త వెలుగులతో పండించు అని మన పాలక పునీతులైన పునీత శౌరి గారికి వారి సహచరుడు యేసు సభ పెద్ద స్థాపకుడు ఇగ్నేషియస్ లయోలా గారు చెప్పిన మాటలు. వెళ్ళు, భారతదేశానికి వెళ్ళు, పంట మండించు, పంట పండించు అని గొప్ప పిలుపునిచ్చినాడు. అందుకే మనం ఈ రోజు క్రీస్తు వెలుగును నింపుకొని ఈ గొల్లప్రోలు విచారణలు ఇంత గొప్పగా పండగ చేసుకుంటున్నాము. కనుక మన పాలక పునీతుడైన శివుడి గారిని అభినందిస్తూ, మన భారతదేశమే కాదు ఆసియా ఖండం మొత్తం వెలిగించిన ఒకే ఒక్క వీరుడు, స్వార్థ ధీరుడు. కనుక ఈ విచారణ పాలక పునీతుడిని మనం ఆనందించుతూ డిసెంబర్లో వచ్చే పండుగని ఈనాడు మీరు వివిధ కారణాలను బట్టి ఈ రోజు పండుగను కొనియాడుతున్నారు. అద్భుతమైన గొల్లపోలు విచారణ గుడికి ఈ ప్రాంగంలోనికి వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. కనుక మిమ్మల్ని అందరూ నేను గొప్పగా అభినందిస్తున్నాను. 300 కుటుంబాలకు పైగా ఉన్న ఈ సంఘాన్ని ఎవరు ఇక కదిలించలేరు, బెదిలించలేరు. చివరి వారి వల్ల మీరు కూడా స్వార్థకు సాక్ష్యం ఇస్తూ జీవించాలని నేను ఆశిస్తున్నాను. మొట్టమొదటిసారిగా నేను విశాఖ అగ్రపీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా మీ విచారణకు రావటం చాలా ఆనందంగా ఉంది. దేవుడు కూడా ఆనందిస్తూ పూల వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఈ పూల వర్షం ఇంకా పెద్ద వర్షం రాకుండా మనం అందరం ప్రార్థించుదాము. ఈ శుభ దినమున, ఆశీర్వాదకర దినమున నేను మన వలటైన్ సభ మండలాధిపతి అయిన ఫాదర్ బాలాజీ బోయల గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ పండుగ ఆహ్వానిస్తున్నాను. విశాఖ పీఠానికి ఇంత గొప్పగా ఈ పీఠాన్ని, ఈ విచారణ నడిపిస్తున్నందుకు. అదే విధంగా అంతకంటే ఎక్కువగా ఆనందము మన మధ్యలో ఫాదర్ కిషోర్ యాదల గారు, వెండి వెలుగుల గురువు. వెండి ఎంత మెరుస్తుందో! 25 సంవత్సరాల గురు జీవితం జీవించినాడు. ఇక్కడ 6 ఏళ్ళు పని చేసినాడు. కనుక తనదైన ముద్ర వేసుకున్న వారిని గొప్పగా అభినందిస్తూ, ఇంకా భగవంతుడు ఆయన దీవించి ఇంకొక 25 సంవత్సరాలు నడిపించమని ప్రార్థించుదాము. మన విచారణ గురువు సంగతి చెప్పని అవసరం లేదు కనుక వారిని కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తూ, నేను వచ్చిన 1 నెల లోపట్లోనే మా విచారణకు రండి అని ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన మన ఫాదర్ జేమ్స్ భాను బోధుల గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా, వందనాలు అర్పిస్తున్నా. ఈ తూర్పు గోదావరి జిల్లాలో క్రైస్తవులు ఎంత గట్టిగా ఉన్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. గొప్పగా సాక్ష్యం ఇస్తున్నారు. అనేక గ్రామాల విచారణలు. దీనికంతటికి నేను అగ్రపీఠ విశాఖలో బిషప్ గా ఉన్నాను. అగ్రపీఠాధిపతి అంటారు, ఆర్చ్ బిషప్. కానీ ఈ ప్రాంతానికి చిన్న బిషప్ ఒకరు ఉంటారు. వారే మరియదాస్ ఫాదర్ గారు, డీన్, విశాఖ డీన్ ఫాదర్ పొలిమరశెట్టి చిన్న బిషప్ గారు. గట్టిగా చప్పట్లు కొట్టి మనమందరం ఆనందించదము. ఇక మీరు గురువుల పట్ల చూపించిన ప్రేమ నేను అక్కడి నుంచే గమనిస్తున్నా. ఊరు స్వాగతం చెప్పిన గురువులంటే ఎంత ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం. అలాగే సిస్టర్లకి. కనుక మీరందరి కోసం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు ప్రార్థిస్తూ, ఒక్కొక్కరు ఒక్కొక్క శౌరి వారు కావాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క శౌరి వారై మన భారతదేశమును క్రీస్తు రాజ్యముగా మారు మనసు పొందింపు చేయటకు వీరందరూ కృషి చేయనట్లు మనం ఆనందించచ్చు. ఈరోజు మీరు నాకు అక్కడ రోడ్డు దగ్గర నుంచి ఇచ్చిన ఆప్యాయతకు, ప్రేమకు, పుష్పాభిషేకం, పాలాభిషేకం, ప్రేమాభిషేకం, నీళ్ళాభిషేకం. కొంతమంది పిల్లలైతే నా మీద ప్రేమతో క్రికెట్ బాల్ తీసుకుని కొట్టినారు. అంత ప్రేమ పిల్లలకి. సో కనుక మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ
మన ఈ సంఘం ఈ ప్రాంతంలో గొప్పగా ఉండేటట్టు మనమందరం ప్రార్థిస్తూ శౌరి వారి మనస్తత్వం మనకు రావాలి. భారతదేశం అంతా వెలిగించు, మండించు, పంట పండించు క్రీస్తు స్వార్థ అంటే ఈ సాయంకాల మన పండుగ పూజను ఆనందంతో భక్తితో కొనియాడుచు పూజ ప్రారంభంలో మనము చేసిన పాపములను తప్పిదములను మన లోపములను ఒప్పుకొనొచ్చు దేవుని మన్నింపు వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దుర్గలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపబడినని బ్రతిమాలుకొనుచున్నాను. పాపినయ్యా చూడలేను మీరు ఈశ్వరమును వినిగేను మైక్ ఆయనకి చెప్పు ఇది కింద పడాలి పెట్టుకో మైక్ ఆయన మరచిపోతీ సర్వశక్తి గల సర్వేశ్వరుడు దయామయుడు ప్రభు మన పాపములన్నీ మన్నించి మన లోపములన్నీ సవరించి మనల్ని తన నిత్య జీవన బాటలో నడిపించుదురు కాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము.